అవును, నేనెంతసేపటి నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను. డోర్ తీయడానికి ఇంత లేట్ ఎందుకయింది? రెస్ట్ రూమ్లో ఉన్నాను. నువ్వేంటి సడన్గా వచ్చేసావు? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? ఏమైందో తెలుసా? మ్యారేజ్లో అమ్మే కాదు, ఎవ్వరు కూడా నా మొహాన్ని చూసి మాట్లాడలేదు. ఏంటమ్మా, సరిగ్గా నాతోనే మాట్లాడట్లేదని అడిగాను. అందుకామె మీ ఇద్దరిని చంపకుండా వదిలేశాము, అందుకు మీరు సంతోషపడండి అని అన్నది. ఈ రోజు కూడా వాళ్ళు అసలు మారనే లేదు. పిల్లి అనుకుంటా. నేను వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోదాం అనుకున్నాను. గాయత్రి కోసం ఓచుకొనున్నాను. అప్పుడు పెళ్ళైపోయిన తర్వాత నాతో కాలేజీలో చదివిన ఫ్రెండ్స్ అందరినీ కలిసి నేరుగా బస్ ఎక్కొచ్చేశాను. కవిత ఉంది కదా, అదేరా, మన మ్యారేజ్కి కూడా వచ్చింది కదా. కవిత 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 వాళ్ళ హస్బెండ్ మనందరం కలిసి ఆల్ ఇండియా టూర్ వెళ్దామా అని అడిగింది. నేను కూడా ఓకే అని చెప్పేశాను. అయ్యో, నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను. మీరు భోంచేశారా లేదా? భోంచేశాను. అవును, ఎందుకు ఇంత చెమటలు పడుతున్నాయి మీకు? ఏం కాలేదు, నాకేం కాలేదు. సరే, నేను స్నానం చేసి వస్తాను. ఏంటి ఇక్కడ ఇన్ని చాక్లెట్ బిస్కెట్ కవర్స్ ఉన్నాయి? అవి నేనే తిన్నాను. ఎప్పుడు చిన్నప్పుడు తిన్నాను కదా అని సడన్గా తినాలనిపించింది, అందుకే తెచ్చుకుని తిన్నాను. ఇది మాత్రమేనా, లేక పెళ్ళం ఊరెళ్ళిపోయింది కదా అని వేరే ఇంకేదైనా? చచ్చా, అటువంటిదేం లేదా. సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. టవల్ ఎక్కడుంది? ఎక్కడుందా? అయ్యో, ఏంటి అలా చూస్తున్నా? నేను స్నానం చేసి వస్తాను, లోపలికి రావడం లాంటి పిచ్చి పనులు చేయకు. పాపా 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 రోషిని, పాపా కళ్ళు తెరవమ్మా. పాపా నేను వచ్చాను చూడు. పాపా 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 నేను వచ్చాను చూడు. పాపా కళ్ళు తెరు. పాపా 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 రోషిని, అమ్మా రోషిని. దేవుడా, నన్ను కాపాడావు కదయ్యా. సారీ, నీకేం కాలేదో? ఇది గేమే. ఇంకా కొంచెం సేపే. ఎవరమ్మా నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? అయ్యో, ఈ కట్లేంటి?
ఎవరు శివ ఈ పాప? ఒక చిన్న పిల్లను బంధించి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆగాగు, నేను చెప్తాను. ఆన్లైన్లో రమ్మీ ఆడి 30 లక్షలు అప్పు చేశాను. అందులోంచి నేను తప్పించుకోవాలంటే రెండు ఆప్షన్లు. ఒకటి మనం సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. నేను ఆ ఆప్షన్ని చూస్ చేసుకోలేను. నిన్ను బాగా చూసుకుంటానని మీ నాన్నకి సవాల్ చేసి పెళ్లి చేసుకున్నాను. రెండోది అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్న దగ్గర డబ్బు తీసుకోవడం. వాళ్ళ నాన్న డాక్టర్, ఈ ఏరియాలోనే పెద్ద డబ్బు ఉన్నవాడు. రేపు పొద్దున్నే 50 లక్షలు డబ్బు ఇస్తా అన్నాడు. అందులో 30 లక్షలు అప్పు తీర్చాక ఇంకా 20 లక్షలతో మళ్ళీ రమ్మీ ఆడడం మొదలు పెట్టా అనుకో, పోగొట్టిందంతా ఒకే వారంలో లాగేస్తా. నీకేమైనా పిచ్చేంట్రా? ఈ స్థాయికి వచ్చినా కూడా నీకింకా బుద్ధి రాలేదా? మళ్ళీ ఆడతాననే చెప్తున్నావు. ఇది వన్ వే ప్రియా. లోపలికొస్తే బయటకు రావడం కుదరదు. ఈ ఒకే రాత్రి ఓపిక పట్టు, డబ్బు వచ్చేస్తుంది. ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. డబ్బు కోసం ఏదైనా చేస్తావా నువ్వు? ఈ రోజు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసావు, రేపు ఎవడైనా వచ్చి డబ్బిస్తానని చెప్పి నన్ను అడుగుతాడు, అలాగే తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? హే, ఎందుకే అలా మాట్లాడుతున్నావు? పెళ్లిలో అందరూ నన్ను ఎంత హేళనగా మాట్లాడారో నీకు తెలుసా? పోయి ఎందుకు పనికిరానివని పెళ్లి చేసుకున్నావని ఎన్ని మాటలు అన్నారో తెలుసా? నా హస్బెండ్ కోటీశ్వరుడు కాదు, కానీ నా మీద తను ఎంత ప్రేమ చూపిస్తాడో తెలుసా? నేను చచ్చే వరకు నన్ను చాలా బాగా చూసుకుంటాడని గర్వంగా చెప్పొచ్చాను. కానీ ఇక్కడికొచ్చి చూస్తే నువ్వు ఒక క్రిమినల్లా మారిపోయావు. నేను కరెక్ట్గానే ఉన్నాను ప్రియా. ఎస్ఎంఎస్లు చేసి నా అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేసి డబ్బంతా లాగేశారు. ఇదే ఎస్కేపిజం. సొసైటీలో అన్నీ మిక్స్ అయ్యే ఉంటాయి. అందులో మంచేది చెడు ఏది అని నువ్వే చూస్ చేసుకోవాలి. ఇతరుల మీద అబాండాలు వేసి నువ్వు తప్పించుకోవడానికి చూడొద్దు. నిన్ను శివ, ఇప్పటికి కూడా ఏమీ జరగలేదు. తీసుకెళ్లి ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడ ఇచ్చేసే. నువ్వు చేసిన అప్పులు ఎలా తీర్చాలో మనం తర్వాత ఆలోచిద్దాం. ప్లీజ్ ప్రియా, అయినా నువ్వు ఇంత త్వరగా ఎందుకు వచ్చేసావు? ఈ ఒక్క రాత్రి వచ్చుకో, తెల్లారితే అంతా సర్దుకుంటుంది. అదంతా నాకు అనవసరం. వెళ్ళి ఆ పాపను వదిలిపెట్టేసిరా పో. వెళ్ళి ప్రియా, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. నువ్వు పాపను తీసుకెళ్లి వదిలేసి రావు కదా? సరే, నేను పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి తీసుకువెళ్తారు. ఏయ్ ప్రియా, చెప్తున్నాను కదా, పోలీసులకు ఫోన్ చేయొద్దు. ఏయ్, ఫోన్ ఇచ్చి. శివ, వదులు. వదులు శివ. వద్దు ప్రియా, వదులు. శివ, చెప్తున్నాను కదా, ప్లీజ్ శివ. చెప్పేది విను. శివ, వదులు. వద్దు ప్రియా. శివ, నువ్వు వెళ్ళట్లేదు, నన్ను వదలట్లేదు. శివ, వదులు. ఏయ్, అవతలకు పోవే. ప్రియా, 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 నీకేమైంది? ప్రియా, పైకి లేగు. ప్రియా, పైకి లేగు. ప్రియా, పైకి లేగు. ప్రియా, 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 లేగు. ప్రియా, 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 ప్లీజ్ ప్రియా, పైకి లేగు. ప్రియా, అయ్యో, అయ్యో ప్రియా, అయ్యో ప్రియా, నన్ను క్షమించు ప్రియా. ప్రియా, అయ్యో, నా చేతులతో నేను చంపేశాను కదా ప్రియా. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ప్రియా, నన్ను క్షమించు ప్రియా. అయ్యో, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. కంటికి రెప్పలా చూసుకుంటానని తీసుకొచ్చి నా భార్యని నా చేతులతో నేనే చంపేశాను. ఇప్పుడు నా కొడుకు జీవితం కూడా ప్రశాంతకంగా మారిపోయింది. ఫ్రెండ్స్ దగ్గర, బంధుమిత్రుల దగ్గర ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేశాను. అది చాలదన్నట్టు ఒక అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశాను. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాను. నన్ను శిక్షించడానికి ఎవరూ లేరు. నన్ను నేనే శిక్షించుకుంటాను. నా మీద నేనే ప్రతీకారం తీర్చుకుంటాను. ఈ ప్రపంచం చాలా మోసమైంది ఫ్రెండ్స్. డబ్బు ఆశ చూపించి జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి.